నందమూరి తారక రామారావు నటనా రంగంతో పాటు పరిపాలన కూడా ఒక నిబద్ధత గల వ్యక్తి అని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్లనే ఆత్మీయ నాయకుడున్న గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని తుమ్మల ఆవిష్కరించారు. ఎన్టీఆర్ అనుచరులుగా ఉన్న తాము ఎక్కడ ఉన్నా ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పారు మంత్రి తుమ్మల. ఈనాటి రుగ్మతలకు కొంతైనా సరే మనం సరిదిద్దుకునే అవకాశం వస్తుందేమోనని ఆశతోటి ఆయన బాటలోనే ఏ పార్టీలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా నిజాయితీగా నిబద్ధతతో నిక్కచ్చిగా ఆయనకున్నటువంటి ఆలోచనల ప్రకారమే రాజకీయాలు ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఎన్టీఆర్ మనుషులు, ఎన్టీఆర్ ద్వారా వచ్చినటువంటి మనుషులు చీచి అనిపించుకోరు, శభాష్ అనిపించుకుంటారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆయన నటన ఆయన పెద్ద కళాకారుడు అయినప్పటికీ ఆయన ఆత్మంతా రైతు మీద ఉండేది. ఆనాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక రైతు బాంధవుడుగా రైతులందరూ కూడా ఆయన అభిమానించారు. ఆయనకి తలగొడ్డ పంచ కట్టుకున్నటువంటి వ్యక్తి కనపడితే తాగి బుద్ధపై చేసి నాన్న నీకేం కావాలని చెప్పేటటువంటి ఒక ఆత్మీయ రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు. రైతులు ఏ పని మీద వచ్చినా ఆ ప్రభుత్వానికి కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా రైతులు చెప్పినటువంటి పనిని ఎన్ని ఇబ్బందులైనా చేయాలనే కోరుకున్నటువంటి వ్యక్తి పూజ్యులు ఎన్టీ రామారావు గారు. ఈనాటి ప్రభుత్వంలో కూడా ఉంటూనే ఒక నీతివంతమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి రాజకీయాలు కొన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా నెరవేర్చేదానికి మా ప్రయత్నం ఉంటుంది. మీరు కూడా ఏది మంచి అనుకుంటేది ఎన్టీఆర్ మనుషులుగా, ఎన్టీఆర్ అభిమానులుగా ఈ సమాజానికి ఏది మంచిదైతే దాన్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ కోరికలకు తగ్గట్టుగానే ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ మహా కార్యక్రమానికి తలపెట్టినటువంటి నిర్వాహకులకి మళ్లీ నమస్కరిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి రుగ్మతలకు కొంతైనా సరే మనం సరిదిద్దుకునే అవకాశం వస్తుందేమోనని ఆశతోటి ఆయన బాటలోనే ఏ పార్టీలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా నిజాయితీగా నిబద్ధతతో నిక్కచ్చిగా ఆయనకున్నటువంటి ఆలోచనల ప్రకారమే రాజకీయాలు ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఎన్టీఆర్ మనుషులు, ఎన్టీఆర్ ద్వారా వచ్చినటువంటి మనుషులు చీచి అనిపించుకోరు, శభాష్ అనిపించుకుంటారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆయన నటన ఆయన పెద్ద కళాకారుడు అయినప్పటికీ ఆయన ఆత్మంతా రైతు మీద ఉండేది. ఆనాడు జనసేన పార్టీని చంద్రబాబు కాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ పెట్టారని విమర్శించారు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్. హోల్సేల్ గా కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబుకు పవన్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతోందన్నారు అనిల్ కుమార్ యాదవ్. వచ్చే నెల 3వ తేదీన జరిగే సిద్ధం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలుపుకొని ప్రజల మీద నమ్మకంతో, తాను చేసిన సంక్షేమ అభివృద్ధి మీద ఉన్న నమ్మకంతో సిద్ధం, అన్ని సవాళ్ళకి సిద్ధం అనే దీంతో ముందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే 3వ తారీఖు జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఆస్వాదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఈ సభలు జరుగుతున్న తీరు సభగా భీమిలి సభ కన్నా దెందులూరు కన్నా పైగా అనంతపూర్ కన్నా కూడా రాస్తాడు. అనంతపూర్ కన్నా పెద్ద ఎత్తున రేపు మేదరమెట్లో ఆ ప్రాంతంలో జరగబోయే సభకి ఈరోజు ప్రతిపక్షం కానీ అన్ని పార్టీలు కానీ బెంబేలెత్తుకునే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఏమీ లేదు, ప్రజల్లో విశ్వాసం లేదని చెప్తున్న వ్యక్తులకి ఆ సభలు చూసి లక్షలాది మంది కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలు వచ్చే తీరు చూడటమే కాదు, ఆ ప్రజల్లో స్పందన చూసి ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా పరిస్థితుల్లో
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. ఏ పార్టీ సింబల్పై తన పోటీ ఉంటుందనేది త్వరలోనే క్లారిటీ ఇస్తానన్నారు. అల్లూరులోని తన నివాసంలో అనుచరులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు కాటంరెడ్డి. విష్ణువర్ధన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని అభిమానులు, అనుచరులు తేల్చి చెప్పారు. 2 రోజుల్లో తన నిర్ణయం అధికారికంగా ప్రకటిస్తానని అభిమానులకు మాట ఇచ్చారు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. అదే స్పిరిట్ తోనే కాపాడుకుంటాం. రేపు రాబోయే ఎన్నికల్లో నేను సంవత్సరం 3 నెలల ముందు చెప్పాను, విష్ణు జంకారావుతో స్టార్ట్ చేశా. కాకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నలుగురిని పిలిచారు. పొద్దున్న నుంచి నేను మాట్లాడేది చాలా మంది మాట్లాడారు, కానీ ఎవరు రీతిగా ఒక విషయం చెప్పే పరిస్థితికి తీసుకురాలి. ఇతర ఆవేశంగా అందరూ మాట్లాడారే కానీ ఇది చేస్తాం, ఇది చేద్దాం, అందరి అభిప్రాయం మాత్రం ఒకటి కనపడదు. నాతో లోపల మాట్లాడిన వాళ్ళు కానీ బయట మాట్లాడిన వాళ్ళు కానీ కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం కనపడదు. అందువల్ల ఇప్పుడు కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం మీ అందరికీ, పత్రికా విలేకరులకి అందరికీ చెప్తున్నా. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నా. ఏదో ఒక పార్టీ మీదనే, సింబల్ మీదనే కంటెస్ట్ చేస్తా. ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయను, పార్టీ మీదనే చేస్తా. అందరూ మాట్లాడుతున్నారు. నేను అందరితో మళ్ళా సమావేశం పెట్టుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడి నా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు చెప్పలేకపోతున్నా. దానికి క్షమించండి. నేను పత్రికా విలేకరులందరికీ చెప్తున్నా. త్వరలోనే 2-3 రోజుల్లోనే నేను చేస్తున్నా. బట్ ఐ విల్ కంటెస్ట్ విత్ ఆల్ ద సపోర్టర్స్, మై సపోర్టర్స్. నా వంతు నేను ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా మీకు ఏంటంటే ఉంటా. నా శక్తులా మీ యొక్క అభిమానాన్ని, మీ యొక్క చూపించిన ఆదరాభావాన్ని నిలబెట్టుకుంటూ మీకు అందుబాటులో ఉండి సేవ చేసేదానికి ప్రయత్నం చేస్తా. తెలుగుదేశం కార్యకర్తలు బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళకి ఖచ్చితంగా రుణపడి ఉంటా. ఆ రుణం తీసుకోవడానికి వీలైనంత వరకు ఈ 5 సంవత్సరాల్లో ఎవరు నాకు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి చేశా. అదే స్పిరిట్ తోనే కాపాడుకుంటాం. రేపు రాబోయే ఎన్నికల్లో నేను సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల్లో హిందూ సమాజం ఏకం కావాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి పట్టణంలో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ పనితనంతో అన్ని దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని తెలిపారు. రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం పోవాలంటే నరేంద్ర మోదీ మరొకసారి ప్రధాని కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుందన్నారు. లెక్కలు లేకుండానే 1000 కోట్లు తిన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిచేందుకు కేంద్రాన్ని సహాయం కోరితే తప్పకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నిర్ణయాలు ఫ్యాక్టరీ మూతపడలే, అది అట్లా మూతపడకుండా నడిచింది, మూసింది మీరు కాంగ్రెస్ వాళ్ళు. అంతకుముందు తెలుగుదేశం కూడా అమ్మేసిండు ప్రైవేట్ వాళ్ళకి, కాంగ్రెస్ వాడు మూసేసిండు దాన్ని. మొత్తం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయక బీఆర్ఎస్ వాడు ఇంకింత పాతాళలోకం తొక్కిరు దాన్ని. రైతులని పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం నమ్ముతారా అన్న? నమ్ముతారా? అబద్దాల కోర్లు. కాంగ్రెస్ వాడు అంటేనే అబద్దాల కోరు. ఇక ప్రజలు కోరుకున్న మార్పుని చేసి చూపిస్తాం. ఆడు గొర్రెలు మింగండి, వీడు బర్రెలు మింగుతారు అంతే. మార్పు అంటే గద్దే ఉంటది. 6 గ్యారంటీలకి గ్యారంటీ లేదు. 6 గ్యారంటీలకు గ్యారంటీ లేదు. పాపం మా మహిళామూర్తులందరూ కర్ణాటకలో మోసపోయారు. గ్యాస్ సిలిండర్ ఇస్తామని చిన్న సిలిండర్ ఇచ్చారు. బుడ్డి సిలిండర్ ఉంటుంది కదా, అది ఇస్తున్నాడు కర్ణాటకలో. బస్సు ఫ్రీ అని మిమ్మల్ని అందరు దించేసిర్రు, వాళ్ళని ఎక్కించేసిర్రు. వాళ్ళకు కూడా బస్సులు సరిపోతలేవు. ఉన్న బస్సుల్ని ఎక్కించారు, కొత్త బస్సులు లేవు. ఇక దాని మీద జోకులు ఇంకా రానున్న కాలంలో మస్తు చెప్తాము. 200 యూనిట్లు కరెంటు లేదు. కరెంటు కట్లు స్టార్ట్ అయినాయా? కరెంటు కట్టు స్టార్ట్ అయిందా? కాంగ్రెస్ అంటేనే కరెంటు కట్టు. ఇక ఇల్లు మహాలక్ష్మి, ధనలక్ష్మి, గృహలక్ష్మి ఏమీ లేవు. పేర్లు మాత్రం సనాతన ధర్మం పేర్లు పెట్టుకుంటారు. చేసే అన్ని పాప పనులు చేస్తారు కాంగ్రెస్. ఏ గ్యారంటీకి గ్యారంటీ లేవండి.
6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు కాదు, 400 గ్యారెంటీలు ఉన్నాయి ఇలా మేనిఫెస్టోలో. అందులోకెళ్ళి కూడా 4 కూడా చేసేది లేదు. ఉన్న రైతు బంధు కూడా టైంకి ఇస్తలేడు. మొన్న కేంద్ర ప్రభుత్వం పైసలు పంచితే మొన్న నెల జీతం ఇచ్చింది. అది పరిస్థితి. ఏమన్నా అంటే కాళేశ్వరం కాడికి పోతుండు, ఆ పర్రెల వాసే దగ్గర సెల్ఫీలు దిగుతుంది. ఆ పర్రెల వాసే దగ్గర సెల్ఫీలు దిగుతారు. ఆ పర్రెల వాసాన్ని పోయిన సంవత్సరమే తెలుసు మాకు. ఇంకా అదే చూపిస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ నిర్ణయాలు ఫ్యాక్టరీ మూతపడలే. తొలి లిస్టులో కాకపోతే రెండో జాబితాలో తన పేరు ఉంటుందన్న నమ్మకం ఉందన్నారు బొజ్జల సుధీర్ రెడ్డి. చంద్రబాబు టికెట్ ఇస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఎందుకు చంద్రబాబు లోకేష్ తో ఉన్న అనుబంధం ఉపయోగపడుతుందన్నారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి. జిల్లాలో ఓసీలకి ఎన్ని ప్రకటిస్తున్నారు? 3 రెడ్లు, 3 కమ్మవారు. మన దగ్గరకు వచ్చే రాబులకి ఈ సూళ్ళూరుపేట, గూడూరు, అది ఎస్ఏ. కాబట్టి బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఆ రకంగా దాని గురించి అయింది తప్ప సెకండ్ లిస్ట్ లో ఉంటది. ఏ లిస్ట్ లో వస్తే ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన టికెట్, సెకండ్ లిస్ట్ వచ్చిన టికెట్, థర్డ్ లిస్ట్ టికెట్ కదా. టికెట్ కావాలంతే మనకి. టికెట్ మాకు కన్ఫర్మ్ చేసినారు, చెప్పినారు. దానికి మళ్ళీ ఎందుకు అంత లేకుంటే అది కన్ఫర్మ్ చేయకపోతే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టను, ఈ రోజు అందరూ భోజనాలు పెట్టను, వాడు తిరగను, మా ఆవిడ పని చేయదు, నేను కూడా అందరితో పాటు అలక కూర్చొని ఇంట్లో కూర్చుంటా. ఎందుకు పని చేసుకుంటున్నాను ఇదే మీరు అర్థం చేసుకుంటాను. నాకు ఎటువంటి సందేహం లేదు, ఇబ్బంది లేదు. దిస్ విల్ బి వజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఏ రకంగా చేశారు, మేము కూడా అదే చేసి చూపిస్తాం, కష్టపడతాం. బాగుంటుంది. మాకు లోకేష్ అన్న గారితో, దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్న సాన్నిధ్యం అందరూ తెలిసిందే. ఆయన మాకు మాట ఇచ్చినాడు 100%. కొన్ని ఇబ్బందుల వల్ల, అంటే ఈ ఓసీ బీసీ కాంబినేషన్ ఇబ్బందుల వల్ల ఆయన వేరే లిస్ట్ లో పెడతారని చెప్పడం జరిగింది. అదే రకంగా మేము ఆయన కట్టుకోవడం కాన్ఫిడెంట్ లేకుండా ఈరోజు కూర్చొని ప్రెస్ మీట్ మాడే అవసరం. రాజమండ్రి రూరల్ టికెట్పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం గందరగోళానికి దారితీసింది. జనసేన ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ ను నిడదవోలు నియోజకవర్గానికి వెళ్లాలని ఇరు పార్టీల అధినేతలు సూచించారు. అయితే దుర్గేష్ కు రూరల్ టికెట్ ఇవ్వాల్సిందే అంటూ రేపు కడియం నుంచి రాజమండ్రికి జనసేన శ్రేణులు పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఇటు నిడదవోలులో టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావుకి టికెట్ ఉండబోదనే సంకేతాలతో అక్కడి పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. టికెట్ జనసేనకు కాకుండా తమ పార్టీకే ఇవ్వాలంటూ నిడదవోలు టీడీపీ శ్రేణులు తీర్మానం చేశారు. అంతా మంచే జరుగుతోందని కందుల దుర్గేష్ అంటుంటే తనకు అన్యాయం జరగదని శేషారావు కార్యకర్తలకు తెలిపారు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మన పార్టీ అధినాయకత్వం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం యొక్క అభ్యర్థి విషయంలో కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంది. ఏ రకమైన నిర్ణయం అయినప్పటికీ కూడా మన పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని, ఇతర వ్యక్తులు గాని ఎవరూ కూడా ఆవేశకావేశాలకు లోను కావద్దని, ముఖ్యంగా మనమందరం కూడా సుశిక్షితులైనటువంటి సైనికుల మాదిరిగా పనిచేసేటువంటి వాళ్ళం. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన సంయమనాన్ని కోల్పోవద్దని, అంతా మంచి జరుగుతుందని, మన పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లడమే మన ధ్యేయంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. జనసేన, తెలుగుదేశమా, లేకపోతే విడిగానా, లేకపోతే వీళ్ళకెక్కువ వాళ్ళకెక్కువ అని ఈవెన్ రాజమండ్రి రూరల్లోనూ చేయడం జరిగింది, ఇక్కడ మన దగ్గర చేయడం జరిగింది. అన్ని రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వేలు జరిగినాయి. ఇందులో గెలుపు గుర్రాలు ఎవరు, ఎక్కడ ఎవరు అన్నది కూడా ప్రజలకు సమాచారం ఉంది, కార్యకర్తలకు సమాచారం ఉంది, నాయకులకు సమాచారం ఉంది, పార్టీ అధిష్టానానికి సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, అంటే నిడదవోలంటే నాకు కొంచెం బాధ అయితే ఎక్కడేసిందంటే, తణుకులో ఏదో ఇబ్బంది ఉంటే తణుకు క్యాండిడేట్ నిడదవోలు పంపుతారంట అని. ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో ఉంటే అక్కడి నుంచి నిడదవోలు, ఇది అధిష్టానం నుంచి రాలా, బయట ప్రచారాలు మనమే చేస్తున్నాం అనుకుంటున్నాను నేను ఎక్కువ. దీన్ని ఎవరో కావలసిన వాళ్ళు, అక్కర్లేని వాళ్ళు ఇవన్నీ ప్రచారాలు చేసి ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇది ఏ పరిస్థితుల్లోనూ జరిగేటటువంటిది కాదు. మీరు ఎవరూ కూడా ఏ విధమైన ఆందోళన చెందక్కర్లేదు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మన పార్టీ అధినాయకత్వం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం యొక్క
2 రోజుల్లో టీడీపీలో చేరతానన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. మైలవరం నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తానని తెలిపారు. ఆయన సమక్షంలో టీడీపీలో చేరతానని స్పష్టం చేశారు. దేవినేని ఉమ్మతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవన్నారు. టీడీపీ అధిష్టానం సమక్షంలో దేవినేనితో కలిసి అన్ని మాట్లాడుకుంటామన్నారు. చంద్రబాబు, లోకేష్ ను వ్యక్తిగతంగా దూషించాలని జగన్ చెప్పారన్నారు. మైలవరం టికెట్ ఇస్తామంటూనే వ్యక్తిగత దూషణలు చేయించారని తెలిపారు. ఆ పార్టీలో ఉండలేక టీడీపీలో చేరుతున్నానని తెలిపారు. వైసీపీలో ప్రతిపక్షాల్ని దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారని తీవ్ర విమర్శలు చేశారు. మైలవరం శాసనసభ్యుడిగా, కృష్ణా జిల్లా వాసిగా ఎప్పటికీ నేను అమరావతిని సమర్థిస్తా ఉంటాను. అమరావతి ఇక్కడే ఉండాలని, నేను రాజధాని ఇక్కడే ఉండాలని కోరుకుంటానని చెప్పి పలు సందర్భాల్లో చెప్పాను. నాకు అమరావతిలో సెంటు భూమి గాని, అంగుళం స్థలం గాని ఎక్కడా లేవు. కానీ రాష్ట్ర 13 జిల్లాలకు నడిబొడ్డు నుండి అందరికీ ఆమోదయోగ్యమైంది, అందరికీ అనుకూలమైన ప్రదేశం అనే ఉద్దేశంతో అందరి సంప్రదింపులతో మొదలెట్టి రైతుల భాగస్వామ్యంతో మొదలైన ఆ బృహత్తరమైన ప్రణాళికని ఛిద్రం చేయటం, దాన్ని నాశనం చేయటాన్ని భరించలేకనే, లేకపోతే మధ్యలో పేదల్ని, ఎస్సీ వర్గాలు తీసుకొచ్చి వాళ్ళతో దూషణ చేయటం, ఇవన్నీ నాకు నచ్చని వ్యవహారాలు. వ్యక్తిగతంగా దోషణలకు దిగమని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ మాట్లాడమని చెప్పి 1కి 4 సార్లు చెప్పడం, ఆ రకంగా మాట్లాడే వాళ్ళకి రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు లేకపోతే అవకాశాలు ఇస్తామని చెప్పి చెప్పడం, ఆ రకంగా మాట్లాడి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆలోచన గాని ఏదీ లేదు. కాబట్టి నేను మేము 3-4 మనుషులను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక్క పర్యాయం కూడా జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఉచ్చరించాల. మాట్లాడిన 5-6 సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారినే సంబోధించారు. మరి అతనికంటే వయసులో పెద్దవారైనటువంటి ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలని, మంత్రులను పిలిచి మీరు వాళ్ళని దూషించండి అని చెప్పడం ఏ సంస్కారానికి, ఏ సంస్కృతికి నిదర్శనం? మైలవరం శాసనసభ్యుడిగా, కృష్ణా జిల్లా వాసిగా ఎప్పటికీ నేను అమరావతిని సమర్థిస్తా ఉంటాను. అమరావతి ఇక్కడే ఉండాలని, నేను రాజధాని ఇక్కడే ఉండాలని కోరుకుంటానని చెప్పి పలు సందర్భాల్లో చెప్పాను. నాకు అమరావతిలో సెంటు భూమి గాని, అంగుళం స్థలం గాని ఎక్కడా లేవు. కానీ రాష్ట్ర 13 జిల్లాలకు నడిబొడ్డు నుండి అందరికీ ఆమోదయోగ్యమైంది, అందరికీ అనుకూలమైన ప్రదేశం అనే ఉద్దేశంతో అందరి సంప్రదింపులతో మొదలెట్టి రైతుల భాగస్వామ్యంతో మొదలైన ఆ బృహత్తరమైన సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్. సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ముందే ప్రకటిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఓడిపోయేవారన్నారు. కారు స్టీరింగ్ షెడ్ నుంచి ఇక బయటకు రాదన్నారు సంపత్ కుమార్. ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడడం లేకుండా రేవంత్ రెడ్డి గారిని ఈయన అంటున్నాడు. కానీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో భాగస్వామిగా, ఒక యువరాజుగా కొనసాగి విచ్చలవిడిగా, నిరాఘాటంగా అవినీతికి పాల్పడి ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసి విచక్షణ కోల్పోయి ఈ రకంగా మాట్లాడని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వీరంటారు పెద్ద పెద్ద తుడుంకాన్లను, లేదంటే తీస్మార్ ఖాన్లను చూసినాము, ఈ బుడ్డర్ ఖాన్ ఎంత అని. నువ్వు బుడ్డర్ ఖానా, తీస్మార్ ఖానా? కాంగ్రెస్ పార్టీ బుడ్డర్ ఖానా, తీస్మార్ ఖానా? మా రేవంత్ రెడ్డి తీస్మార్ ఖానా అన్నది స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పిర్రు. వారి అభిమతాన్ని ఓటు రూపంలో చూయించేసిర్రు. మొత్తం తేట తెల్లం అయిపోయింది. 80 రోజులు కూడా కాలే, అప్పుడే మళ్ళా తీస్మార్ ఖాన్లు, బుడ్డర్ ఖాన్లు అని మాట్లాడుతూ ఉన్నావు. విచక్షణ కోల్పోయినావు. ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి హెచ్చరిస్తూ, రాష్ట్రంలో నెలకొన్న ఒక పాజిటివ్ వాతావరణం 24 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంట సర్వీసింగ్ పోయిందట. మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు, ఇంకా 24 ఏళ్ళైనా మీ కారు సర్వీసింగ్ షెడ్ నుంచి బయటికి రాదు. రాసి పెట్టుకో. ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగినంత కాలం, ఇంకో 24 సంవత్సరాలైనా నీకు, నీ కుటుంబానికి అధికారం అన్నది కల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చోటు అన్నది ఇంకా కల్లా. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు సీఎంఐ అభ్యర్థి అని ముందే చెప్పింటున్నట. ఈ సీట్లు రాకుండానట, 30 కూడా రాకుండానట. నాకు తెలిసి మంచి చదువుకున్నాడు, కొద్దో గొప్ప విచక్షణ, రాజకీయ పరిజ్ఞానమో, జ్ఞానమో, బుద్ధి ఉంది అని అనుకుంటున్నా. ఈ మాత్రం బేరేజ్ వేసుకోలేకపోయినావు. ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అని మా కాంగ్రెస్ అధిష్టాన వర్గంగా ముందే నిర్ణయించి ఉండి ఉంటే
మీ అయ్యా నీవు కూడా నీ బావ కూడా ఓడిపోతుండ్రి, 100 సీట్లకు పైన వస్తుండే, అది గ్రహించలేకపోతా ఉన్నావు, నీ రాజకీయ విచక్షణ కోల్పోతా ఉన్నావు. నెల్లూరు నగరంలో దారుణ హత్య జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా కలిగించే క్రైమ్ గా మారింది. హత్య కేసును వారం రోజుల్లోనే నెల్లూరు నవాబ్పేట పోలీసులు ఛేదించారు. ఇంత దారుణంగా ఓ వ్యక్తిని చంపడానికి గల కారణాలు ఏంటి, అసలేం జరిగింది, మర్డర్ వెనుక ఎవరున్నారనే సంచలనాత్మక వివరాలు వెల్లడిస్తున్న నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డితో మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో ఒక సంచలనంగా మారిన మర్డర్ కేసు, దాంట్లో వింత భయంకరంగా కిల్లరు మర్డర్గా పేర్కొన్నారు. అయితే దీని మీద అసలు ఏంటి, ఎవరు హస్తం ఉందో మనతో పాటు మాట్లాడేందుకు నగర డీఎస్పీ అయిన శ్రీనివాసరెడ్డి గారు ఆయన మాట్లాడేది తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో ఇటువంటి మర్డర్ అంటే మామూలుగా జరుగుతాయి, ఇట్లాంటి మర్డర్ కోవిడ్ మర్డర్ అంటారు దీన్ని ఈ విధంగా గతంలో మీరు సర్వీసులో ఏమైనా చూసారు? అసలు ఏంటి, అసలు లోతులో ఏమేమి ఉన్నాయి? ఈ నగరంలో నవాబ్పేట పోలీస్ పరిధి లిమిట్స్లో రామచంద్రపురంలో గత వారం 18వ తారీఖు నాడు ఆదివారం అర్ధరాత్రి పూట ఈ పెంచల ప్రసాద్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. ఆ చంపిన తీరు కూడా భయానకంగా చంపారు. కాళ్ళు చేతులు కూడా కట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మా దర్యాప్తు అధికారులు కూడా రకరకాల కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేశారు. మా దర్యాప్తులో ఈ ముద్దాయిలు సుమారు 6 ముద్దాయిలు ఉన్నారు. దీంట్లో పెంచల వరప్రసాద్, వర, సాగర్, మనోహర్, సాయి మొదలు ముద్దాయిలు వీళ్ళందరూ కూడా ఈ మొదటి ముద్దాయి వరకి బాగా స్నేహితులుగా ఉంటారు. ఇతనికి చనిపోయిన వ్యక్తితో వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరు కూడా ఫ్రెండ్స్గా ఉంటూ క్లోజ్గా మూవ్ అయ్యేవారు. తర్వాత కాలంలో ఈ ముద్దాయిగా ఉన్న వర అనే వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తి భార్యతో చాటింగ్లు ఎదురు చేస్తూ అతనికి కోపం తెప్పించే విధంగా ప్రవర్తించడం వల్ల వాళ్ళిద్దరి మధ్య తగాదాలు ఎక్కువైనాయి. ఈ నేపథ్యంలో అతను చనిపోయిన వ్యక్తి ఇటు భార్యను బాధ పెడుతున్నాడు, ఇటు తన ఫ్రెండ్ వాళ్ళని కూడా మందలించి దూరంగా పెట్టడం జరిగింది. ఈ విషయంలో ఈ చనిపోయిన వ్యక్తి భార్య ప్లస్ వర అనే వ్యక్తి ఇద్దరు కూడా ఈ చాటింగ్ల ద్వారా ఇతన్ని తొలగించుకోవాలని చెప్పేసి మర్డర్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా వర అనే వ్యక్తి తన స్నేహితుల సహాయం తీసుకుని వీళ్ళందరితో కలిసి ఒక ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం ఆదివారం రాత్రి ఇంటికి రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆమె అనుకూలంగా ముందుగా ఇంటిమేట్ చేసి బంధువులు ఎవరు లేరు ఇంట్లో, ఆ సమయంలో పోతే మర్డర్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆ తలుపులు అవి తీసి పెట్టి వాళ్ళకి సహకరించింది. ఈవెన్ మర్డర్ జరిగే సమయంలో కూడా వాళ్ళకి కత్తి కూడా అందించడం జరిగింది. అందించే విధంగా తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపినట్లుగా ఆమె నటించి ఆ విధంగా మాకు రిపోర్టు వచ్చేలా చేశారు. మా దర్యాప్తులో మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చినాయి. ఈ భార్యను కూడా ఈరోజు అదుపులో తీసుకున్నాం. ఆమె కూడా నేరం అంగీకరించింది. ఆమెను కూడా అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తాం. మొత్తం మర్డర్లో ఎంతమంది లోపలికి వెళ్ళారు, ఇప్పుడు మొత్తం ఎంతమంది అసలు దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు, అసలు ఏంటిది? ఈ కేసులో మొత్తం భార్యతో కలిపి సుమారు టోటల్ 9 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో మొదటి ముద్దాయిలైన పెంచల ప్రసాద్, సాగర్, వెంకట సాయి, మనోహర్ వీళ్ళు మెయిన్గా 4 పార్టిసిపేట్ చేశారు ఈ నేరంలో. వీళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా బయట కాపలా పెట్టి వీళ్ళు 4 వెళ్ళి లోనకి ఎంటర్ అయ్యి ఆమె తలుపు తీసి ఉంచాక లోనకి వెళ్ళి మర్డర్ చేశారు. మిగతా 2 కూడా సహకరించారు. 3 లివింగ్స్టన్, బొగ్గూరపు నాగేంద్ర, పసుపులెడ్డి పెంచలయ్య, నిరీక్షణ్. ఇందులో నిరీక్షణ్, పెంచలయ్య అబ్స్కాండింగ్లో ఉన్నారు. బొగ్గూరపు నాగేంద్ర, లివింగ్స్టన్ వాళ్ళకి అందరికీ కూడా తెలుసు మర్డర్ జరుగుతుందని. వీళ్ళందరితో డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు కూడా అతని దగ్గరలో ఉండి లోపల నేరం చేసే విధంగా సహకరించారు. లాస్ట్ ముద్దాయిన మృతుడి భార్య కూడా వీళ్ళకి ఇంట్లోనే ఉండి సహకరించింది. అందువల్ల ఈ మర్డర్ చేయగలిగారు. ఇది మొత్తం అయితే చూసుకుంటే కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఒక సంచలనం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక క్రూయల్ మైండ్గా ఉండే ఈ మర్డర్ కూడా చాలా దారుణంగా ఉంది అయితే చెప్పవచ్చు. అయితే వీరందరినీ కూడా మొత్తం 6 మందిని అరెస్ట్ చేశామని కూడా, మిగతా 3 కూడా అరెస్ట్ చేస్తాం, అందరినీ కూడా కోర్టుకి సబ్మిట్ చేశామని కూడా నగర డీఎస్పీ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు. మేడ్చల్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు మరియు అభివృద్ది పనులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకానికి మేడ్చల్ రైల్వే స్టేషన్ ఎంపికైంది. దీంతో రైల్వే స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా 8,50,00,000 పనులకు శ్రీకారం చుట్టారు. మేడ్చల్ పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో రైల్వే స్టేషన్ ఆధునీకరణ నమూనా డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలుగా ఎంపికైన వారికి అభినందన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఘటన ఈరోజు. ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ తోటి 41,000 కోట్ల రూపాయలతోటి ఒకటే రోజు భారతదేశం అంతా కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం. దానికి గౌరవ మా చైర్మన్ గారు, గౌరవ మా వైస్ చైర్మన్ గారు, గౌరవ విక్రమ్ రెడ్డి గారు, గౌరవ మా కౌన్సిలర్స్ కోటేశ్వరరావు గారు, మిగతా మేడం అధికారులు, రైల్వే పోలీస్ అధికారులు, పత్రికా మిత్రులు, వచ్చిన మా స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నాం, రైల్వే స్టేషన్ అంటే ఒక బాత్రూమ్ సరిగా ఉండకపోవు, కానీ ఇప్పుడు మనకన్నీ కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు పెద్ద ఎత్తున అమౌంట్ కేటాయించి మన అన్ని కూడా నాదొక రిక్వెస్ట్, ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఒక ఎయిర్పోర్ట్ మాదిరి ఉండాలని నా సలహా. తప్పకుండా అవి జరగబోతున్నాయి కూడా. పెద్ద ఎత్తున మేడ్చల్ స్టేషన్ అనేది కూడా సికింద్రాబాద్ కు పెద్ద ఎత్తున ఇక్కడ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో చాలా కలెక్టరేట్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఢిల్లీలో రైతులపై పోలీసు కాల్పులు నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ కు బయలుదేరిన సిపిఐ ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దాదాపు 100 మంది సిపిఐ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలన్నారు. 2024 జనవరి మాసంలో ఢిల్లీ కేంద్రంగా గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3 ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, మద్దతు ధర చట్టం చేయాలని, ఇంకా అనేక రైతాంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి రైతాంగం పైన పోలీసులు పాశవిక దాడి చేస్తూ ఉన్నారు, బాష్పవాయువులు ప్రయోగిస్తూ ఉన్నారు, కాల్పులు జరుపుతూ ఉన్నారు, పరిగెత్తించి కొడుతూ ఉన్నారు, కింద శిలలు పెట్టి ట్రాక్టర్లను పంచర్ చేసినటువంటి ఘటనలు తెలుసు. ఈ నేపథ్యంలోనే హర్యానాకు సంబంధించినటువంటి హర్యానాలో శుభకరణ్ సింగ్ అనే రైతు పైన పోలీసులు దాడి చేయడం వల్ల చనిపోవడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. రైతు ఇవాళ మాకు కనీస మద్దతు ధర అడుగుతూ ఉన్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ రాముని పేరు చెప్తా ఉన్నాడు, సంతోషం. అయోధ్య రామునికి ఇచ్చినటువంటి అక్షింతలు కూడా ఈ రైతు పండించినటువంటి పంటే ఆ ధాన్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ అక్షింతలు మాత్రం రైతు పండించిన అక్షింతలకు విలువ ఉంది, కానీ రైతు పండించినటువంటి పంటకు మద్దతు ధర అడిగితే రైతుకు విలువలేనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. నరేంద్ర మోడీ సర్కారు ఆ 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని చట్ట రూపంలో స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలి. స్వామినాథన్ పేరు వాళ్ళు గొప్పగా చెప్తా ఉన్నారు, భారతరత్న ఇచ్చారు. కానీ భారతరత్న ఎందుకు ఇచ్చారు? రైతుగా తను రైతులకు సంబంధించినటువంటి సిఫార్సులను అమలు చేసిండు. దాన్ని అమలు చేయకుండా భారతరత్న ఇవ్వడంలో అర్థం లేదు.